ఆంధ్రప్రదేశ్లో ఒక గుడుంది. అందులో ఒక స్తంభం గాలిలో వేలాడుతుంది. కింద నేలను తాకదు. బ్రిటిష్ ఇంజనీర్స్ వచ్చి చూసి వెళ్లారు. వారు కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయారు. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో లేపాక్షి అనే చిన్న గ్రామం ఉంది. అక్కడ ఒక అద్భుతమైన గుడుంది, వీరభద్రాలయం. ఈ గుడిని 1530 సంవత్సరంలో విజయనగర సామ్రాజ్యం కాలంలో విరూపಣ್ణ మరియు వీరన్న అనే ఇద్దరు సోదరులు కట్టారు. లేపాక్షి పేరు వచ్చింది రామాయణం నుండి. రావణుడు సీతను తీసుకుపోతుండగా జటాయువు పోరాడి ఇక్కడ పడిపోయాడు. శ్రీరాముడు వచ్చి లే పక్షి అంటే లే పక్షి అన్నాడు. అందుకే లేపాక్షి అయింది. ఈ గుడిలో మొత్తం 70 స్తంభాలున్నాయి. వాటిలో ఒక్క స్తంభం మాత్రం కింద నేలను తాకదు. స్తంభం పైన సీలింగ్ కి అంటి ఉంది, కానీ కింద గాలిలో వేలాడుతుంది. స్తంభం పేరు ఆకాశ స్తంభం, అంటే ఆకాశంలో నిలబడిన స్తంభం. భక్తులు ఆ స్తంభం కింద చేత్తో వస్త్రం, కాగితం పెట్టి లాగుతారు. అది అటువైపు నుండి ఇటువైపు వస్తుంది. స్తంభం ఎత్తు 4.2 మీటర్లు. అది నల్లని గ్రానైట్ రాయితో చేయబడింది. దానిమీద దేవతల శిల్పాలు చెక్కారు. 500 సంవత్సరాలు అయ్యింది. ఆ స్తంభం పడిపోలేదు, గుడి కూలిపోలేదు. ఎలా సాధ్యం? వీడియోలోకి వెళ్లే ముందు మా ఛానల్ ద్వారా ఎంతో కొంత నాలెడ్జ్ తెలుసుకుంటున్నారు అని నమ్ముతున్నాను. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా బ్రిటిష్ పాలన కాలంలో ఒక ఇంజనీర్ ఈ స్తంభం రహస్యం తెలుసుకోవాలని వచ్చాడు. ఆ ఇంజనీర్ స్తంభాన్ని కదిలించాలని చూశాడు. కదిలించే ప్రయత్నం చేస్తే మొత్తం గుడి కంపించింది. మొత్తం 70 స్తంభాల బ్యాలెన్స్ ఒకదానితో ఒకటి కనెక్ట్ అయి ఉంది. ఒక్కటి తీస్తే గుడి పడిపోతుంది అని ఇంజనీర్ అర్థం చేసుకున్నాడు. ఆ ఇంజనీర్ వెనక్కి వెళ్లాడు, కానీ స్తంభం కొంచెం అటు జరిగింది. అందుకే ఇప్పుడు ఒక మూల మాత్రం నేలకు తాకుతుంది. 500 సంవత్సరాల కిందట మన పూర్వులు ఈ ఇంజనీరింగ్ చేయగలిగారు. బ్రిటిష్ ఇంజనీర్స్ మాత్రం ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయారు. అలాగే ఆ గుడిలో మరిన్ని అద్భుతాలు. ప్రపంచంలో అతిపెద్ద నంది విగ్రహం. గుడి దగ్గర ఒక్క రాయి నుండి చెక్కిన నంది విగ్రహం ఉంది. అది 14-15 అడుగుల ఎత్తు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మోనోలిథిక్ నంది. సీతాదేవి పాదాల గుర్తు. గుడి ప్రాంగణంలో 2.5 అడుగుల పాదముద్రలున్నాయి. ఇవి సీతాదేవి పాదాల గుర్తులని నమ్మకం. రావణుడు ఇక్కడ ఆగాడని పురాణాలు చెబుతున్నాయి. నాగ శివలింగం. ఒక్క రాయి నుండి చెక్కిన 7 తల నాగ శివలింగాన్ని చుట్టుకొని ఉంది. ఇది భారతదేశంలో అత్యంత అద్భుతమైన శిల్పాలలో ఒకటి. భారతదేశంలో అతిపెద్ద ఫ్రెస్కో. గుడి సీలింగ్ మీద వీరభద్రుని చిత్రం ఉంది. 24 అడుగుల పొడవు, 14 అడుగుల వెడల్పు. ఒక్క ఫిగర్ యొక్క అతిపెద్ద ఫ్రెస్కో పెయింటింగ్ ఇదే. ఈ గుడిని కట్టిన విజయనగర రాజులు భారతదేశపు అత్యంత శక్తిమంతమైన సామ్రాజ్యం నిర్మించారు. వారి ఆర్కిటెక్చర్, ఇంజనీరింగ్ నేటికీ సైంటిస్టులు అర్థం చేసుకోలేకపోతున్నారు. యునెస్కో ఈ గుడిని వరల్డ్ హెరిటేజ్ గా గుర్తించింది. మన తెలుగు పూర్వులు కట్టిన ఈ అద్భుతం మన గర్వం. ఇది ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. లేపాక్షి వేలాడే స్తంభం కేవలం రహస్యం కాదు, అది మన పూర్వుల ఇంజనీరింగ్ జీనియస్ యొక్క ప్రూఫ్. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.